అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. నాకు రవీంద్ర అన్న మన మందిరంలో దేవ సహాయంగా పిలువబడతారు. అన్న నాకు 2003 సంవత్సరం నుంచి పరిచయం. మనందరం కలిసి ఒకే మందిరం దీపాలపల్లి విగ్రహం ప్రార్థన మందిరానికి వెళ్లేవారము. అక్కడ అన్న సంఘంలో మాతో పాటు కలిసి ఉండేది. మేమందరము దేవునికి వాక్యంలో కీర్తన 133 వచ్చిన ప్రకారం సహోదరుల ఐక్యంగా ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం అనే వాక్య ప్రకారంగా ఉండేవారము. అన్న మాతో ఎంతో మరి దేవునికి ప్రేమ కలిగి జీవించేవాడు. అంత మాత్రం కాకుండా మరి మా దగ్గర మరి మోరంచపల్లి మా దగ్గర కూడా ఏమైనా మీటింగ్స్ అయినప్పటికీ వచ్చేవారు. తర్వాత మందిరంలో కూడా పని చేసేటప్పుడు మేము కూడా కలిసి పనిచేస్తూ వచ్చినాము. మందిరంలో పిల్లర్స్ వేసేటప్పుడు కానీ మిగతా పనులప్పుడు కానీ కలిసి పనిచేసేవారము. అంత మాత్రమే కాకుండా వారి యొక్క కుమార్తె ఇంటికి కూడా మేము వెళ్ళాలనుకున్నప్పుడు ఆ యొక్క వెహికల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్తూ వచ్చినాడు అన్న. అంత మాత్రం కాదు, ఇంకా స్వార్థ విషయాలు కానీ తర్వాత మీటింగ్స్ విషయంలో కానీ చాలా బాగా కలిసి ఉండేవాడు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మాకు ఎంతో ప్రేమపూర్వకంగా మరి సంభాషించేవాడు. ఆయనతో నాకున్నటువంటి అనుబంధం అది మరవలేదు. తర్వాత గత రీసెంట్ గా కూడా ఒక 4-5 రోజుల క్రితం కూడా దాదాపు ఆయన ఫోన్ చేస్తూ వచ్చినాడు వేరే ఒక పని విషయమే. నాకు మా అన్నకు తరచూ 3-4 సార్లు ఫోన్ చేస్తూ వచ్చినాడు. డ్రైవింగ్ ఉన్నాను. తర్వాత మరి మాట్లాడడం జరిగింది. అనుకోకుండా ఈ విధంగా జరిగినందుకు చాలా బాధగా ఉంది. ఒక రకంగా ఒక ఆత్మీయ సహోదరుని కోల్పోయినట్టుగా బాధపడుతున్నాం. ఏదైనప్పటికీ దేవుని చిత్తం జరిగిందా అలా ఉంది. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం అందరము లోపడాల్సిందే. ఏదైనప్పటికీ అన్న మన మధ్యలో రక్షణ పొంది బాప్తిజం తీసుకొని దేవుని యొక్క మహిమలోకి పిలువబడుతూ వచ్చినాడు. ఆయన శరీరం ఇప్పుడు మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు నేను బ్రతికినంత కాలం నిజమైన దేవుని తెలుసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది సృష్టికర్తను ఎరిగి ఆ యొక్క పరలోకానికి నిత్యరాజ్యానికి వారిస్తున్నాను. నేను వెళ్తున్నాను. ఇక్కడ ఉంటున్న మీరు నా బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సేవలు కావచ్చు. మీరు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి గమనించుకుని తన యొక్క భౌతిక దేహం మనల్ని ప్రశ్నించేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా మీరు జ్ఞాపకం చేసుకోండి. రవీంద్ర 5 రోజులైన దేవుని యొక్క మహిమలో పిలువబడుతూ వచ్చినాడు. ఆయన జీవితకాలంలో నిజమైన దేవుని సృష్టికర్త మరియు పాపక్షమాపణ పొందుతూ వచ్చినాడు. రేపటి పరిస్థితి ఏంటి? కాబట్టి ఆయన మాదిరి అంటున్నాడు, పాపక్షమాపణ పొందకపోతే సృష్టికర్తను ఎరగకపోతే దానికి తదనంతరం భయంకరమైన పరిస్థితి. కాబట్టి సృష్టికర్తను ఎరగడము మంచిది. తన యొక్క స్నేహితులైనా మరి తనకు సంబంధించిన వారు ఎవరైనప్పటికీ సరే ఆయన యొక్క భౌతిక దేహం దానితో మాట్లాడుతుంది. ఆయన ఉన్నప్పుడు సృష్టికర్త దేవుని ఎరిగి రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు అవుతూ వచ్చినాడు. కాబట్టి తన సంబంధం లేదన్నా సరే ఆన్లాగని సృష్టికర్తను ఎరిగి ఉంటే మళ్ళీ ఒక దినాన మనమందరం అక్కడ కలుసుకునే వారంగా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దీవించుకున్నారు.